చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇవిడ చెప్తున్నారనమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయటానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా ప్రభుత్వానికి